హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి ఈ విధంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి కప్స్ ఎలా వేయాలనో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. చూడండి, ఫస్ట్ మనం వచ్చేసి ఈ విధంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని అయితే ముందుగానే కట్ చేసుకున్నామండి. చూడండి, దాని తర్వాత నేను లైనింగ్ను ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి గమ్మేసి ఐరన్ చేసేసానండి. ఇది వచ్చేసి కొంచెం క్లాత్ తక్కువ అంటే బ్లాక్ కలర్ క్లాత్ జాయిన్ చేసేసాను. ఇది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనకేం కనపడదండి ఈ విధంగా జాయిన్ చేసేస్తే కనుక. తర్వాత ఈ విధంగా ఎక్స్ట్రాగా ఇంకో లైనింగ్ క్లాత్ను కూడా మనం తీసుకొని ఈ విధంగానే ప్రిన్సెస్ కట్ ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా లైనింగ్ క్లాత్ను కూడా ఇంకో లైనింగ్ క్లాత్ను తీసుకొని కట్ చేసుకోవాలండి. ఇలా ఇక్కడ చూడండి, లైనింగ్ క్లాత్కు నెక్, ఫ్రంట్ నెక్ ఒక్కటే నేను కట్ చేసేసానండి. కింద ఉండే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే నేను నెక్ అయితే కట్ చేయలేదు, అలానే గమ్మేసి ఐరన్ చేసేసానండి. ఇప్పుడైతే మనం కప్స్ ఎలా జాయిన్ చేయాలనో చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను కప్స్ వచ్చేసి 36 సైజ్ కప్స్ అయితే తీసుకున్నానండి. చూడండి, ఫస్ట్ వచ్చేసి మనము కింద ఉండే మెయిన్ ఫ్యాబ్రిక్ను తీసుకోండి. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ను అంతా పక్కన పెట్టేసి కింద ఉండే మెయిన్ ఫ్యాబ్రిక్ను చూడండి, దీనికి ఇటువైపు ప్రిన్సెస్ కట్ మనం ఎలా అయితే కట్ చేసామో అదే విధంగా జాయిన్ చేసేయండి. చూడండి, ఈ విధంగా నేనైతే రెండు వైపులా జాయిన్ చేసేసానండి మెయిన్ ఫ్యాబ్రిక్ను. అలాగే లైనింగ్ క్లాత్ను కూడా ఇందాక మనం పక్కన పెట్టేసాం కదా, అది లైనింగ్ క్లాత్ను తీసుకొని సేమ్ ఇందాక ఎలా జాయిన్ చేసామో దీన్ని కూడా అలానే జాయిన్ చేసేసేయండి. ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు చూడండి, మనము మొత్తం అంతా జాయిన్ చేస్తాం కదా, ప్రిన్సెస్ కట్ ఎలా అయితే కట్ చేసామో అక్కడంతా జాయిన్ చేస్తాం కదా, ఇక్కడ కింద క్లాత్ అనేది హెచ్చు తగ్గులు అనేది వస్తుందండి. నేను ముందుగానే లైనింగ్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడే ఒక 1 ఇంచ్ అనేది కింద ఎక్స్ట్రాగా తీసుకుంటానండి. అలాగే సైడ్లో కూడా నేను 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకొని ప్రిన్సెస్ కట్ అయితే కట్ చేసుకుంటానండి. ఇప్పుడు చూడండి, మనము ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ను తీసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకున్న తర్వాత భుజం దగ్గర నుంచి మనము చూడండి, నేను క్లాత్ పెట్టుకున్నాం కదా, ఇదే విధంగానే క్లాత్ను మీరు కూడా పెట్టేసుకొని పైనుంచి భుజం దగ్గర నుంచి కిందికి ఒక 10 ఇంచ్ దగ్గర మార్క్ అనేది పెట్టేసుకోండి. ఇది వచ్చేసి మనకి చెస్ట్ పాయింట్ అండి. అలాగే ఇటు సైడ్ కూడా 10 ఇంచ్ దగ్గర మార్క్ అనేది వేసేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి. ఈ విధంగా మార్క్ వేసుకున్న తర్వాత కప్స్ అయితే తీసేసుకోండి. చూడండి, కింది నుంచి పైకి అలా అనండి, ఇలా వచ్చేస్తుందండి. కప్స్ వచ్చేసి ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో పెట్టేసుకొని మిడిల్లో ఒక మార్క్ అయితే పెట్టేసుకోండి. అలాగే ఇంకో కప్స్ను కూడా తీసుకొని ఈ విధంగా పైకి అనేసేసి ఈ విధంగా ట్రయాంగిల్గా వచ్చేటట్లు కప్స్ను ఫోల్డ్ చేసేసుకొని ఆ సెంటర్ పాయింట్ దగ్గర ఒక మార్క్ అనేది పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి, ఇలా లోపలికి అనేసేసేయండి మళ్ళీ కప్స్ను వచ్చేసి. తర్వాత ఈ పాయింట్ మనం ఇందాక 10 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకున్నాం కదా, ఆ పాయింట్ దగ్గర ఈ విధంగా కప్ పెట్టేసుకొని చూడండి, ఇక్కడ రబ్బింగ్ అనేది చేసేసుకోండి. మనము కుట్టు కూడా కింద మనము ప్రిన్సెస్ కట్కి కుట్టేస్తాం కదా అండి, ఆ కుట్టు దగ్గరే పడేటట్టే ఈ కప్ అనేది పెట్టేసుకొని చూడండి రబ్బింగ్ అనేది చేసుకోవాలి. ఒక 2-3 కుట్లు అనేవి వేయాలండి నీట్గా, అప్పుడైతే కప్పు మనకి ఊడిపోకోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే ఇటు సైడ్ కూడా ఇలా పెట్టేసుకొని రబ్ చేసేసుకోండి నీట్గా. తర్వాత బయటికి తీసేసి ఆ ఎక్స్ట్రాగా ఉండే దారాన్ని కట్ చేసేయండి. ఈ విధంగా మనం తిప్పేసేస్తే చూసారా ఎంత నీట్గా వచ్చిందో కప్స్ వచ్చేసి. ఇలా మనము వేసుకుంటే కనుక నిజంగా చాలా నీట్గా ఉంటుందండి. లైనింగ్ క్లాత్, డబల్ లైనింగ్ క్లాత్ వేస్తేనే కప్స్కు చాలా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇక్కడ చూడండి, మనము మెడ వెడల్పు 2.5 ఇంచ్ తీసుకుంటాం కదా, ఆ 2.5 ఇంచ్ని ఈ విధంగా అటు సైడ్ ఇటు సైడ్ మార్క్ పెట్టేసుకోండి. ఇలా మార్క్ పెట్టుకున్న తర్వాతనే మనము లైనింగ్ క్లాత్ను అక్కడ 2.5 ఇంచ్ మార్క్ దగ్గర పెట్టేసుకొని ఓన్లీ నెక్ పార్టే గమ్మేసి ఐరన్ చేసేయండి. కింద మెయిన్ ఫ్యాబ్రిక్ను చూసుకోండి, అది కరెక్ట్గా పెట్టేసుకొని దాని పైన లైనింగ్ క్లాత్ను రివర్స్లో పెట్టి గమ్మేసి ఐరన్ చేసేయండి నెక్నంతా. ఈ విధంగా ఐరన్ చేసిన తర్వాతనే మనం స్టిచ్ అనేది చేసేయాలండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని ఖర్చులు అనేటివి పెట్టేసేయండి. ఈ విధంగా ఖర్చు ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ విధంగా తిప్పేసేసి వేలితో కొంచెం ఈ విధంగా గీకండి. అప్పుడు మనకి ఆ నెక్ అంతా స్మూత్గా అయ్యి బాగా తిరుగుతుందండి వెనక్కి. ఇక్కడ వెనక్కి తిప్పేటప్పుడే మనము వెంటనే స్టిచ్ చేయకోకుండా ఇక్కడ మనము ముందుగానే బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేసుకున్నామండి. ఈ విధంగా ఇలా భుజం దగ్గర ఖర్చు కనబడకోకుండా ఈ విధంగా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్కి స్టిచ్ చేసేయండి. ఇలా మనము నెక్ను తిప్పేసేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా షోల్డర్ దగ్గర ఖర్చు కనపడకోకుండా స్టిచ్ చేస్తే కనుక ఫినిషింగ్ వచ్చేసి నీట్గా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా
భుజం దగ్గర ఖర్చు అనేది కనపరాకోకుండా నీట్గా ఉంది చూసారా. ఇలా మనము స్టిచ్ చేసుకోవాలండి. అలాగే ఇటువైపు కూడా భుజం దగ్గర ఖర్చు కనపడకోకుండా సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ను పెట్టేసుకొని ఈ విధంగా షోల్డర్లు రెండు జాయిన్ చేస్తే కనుక మనకి షోల్డర్ దగ్గర ఖర్చు అనేది కనపరాకోకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. ఇలా రెండు షోల్డర్లు జాయిన్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ను నీట్గా సర్దేసుకొని ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ను మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేద్దామండి. ఇలా నీట్గా లైనింగ్ క్లాత్ను సర్దుకున్న తర్వాత ఆ కుట్టు కూడా మనము నెక్ దగ్గర ఒక కుట్టే వేసామండి. తిప్పిన తర్వాత ఇంకో కుట్టు అనేది వేయలేదు. అందుకోసమే ఈ విధంగా ఒక 1/4 ఇంచుకి నెక్ దగ్గర స్టిచ్ చేసుకొని మొత్తం లైనింగ్ క్లాత్ను మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేయండి. ఇక్కడ చూడండి కింద మనకి నడుం దగ్గర ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కదా అండి, దాన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టేసుకొని నడుం పట్టి వేసేసుకుంటే అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి ఈ విధంగా మనము కప్స్ వేసుకుంటే కనుక నిజంగా బొటిక్ స్టైల్ ఫినిష్ అయితే వచ్చేస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి. తర్వాత కింద నడుం దగ్గర హెమ్మింగ్ వేసుకుంటే అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అంతా రెడీ అయిపోతుంది.